మిత్రులారా, సాహిత్యం రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఎవరన్నా అంటే వాళ్ళు మోసపుచ్చేవాళ్ళో మోసపోయిన వాళ్ళో కావాలి. ఈ మాటలు పదే పదే చెప్పిన కొడవడగంటి కుటుంబరావు సాహిత్యం రాజకీయంగా కేంద్రంగా ఉండకూడదని, జీవిత కేంద్రంగా ఉంటుందని, జీవితాన్ని మార్పు చేసే అసలు సిసలు పరికరం రాజకీయం కనుక రాజకీయాలకు అతీతంగా సాహిత్యం ఉండాలనుకోవడం అవగాహన రాహిత్యం అని అభిప్రాయపడ్డారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ జీవితాల వెనుకబాటుతనంపై, అన్యాయాలపై నిరంతర సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక యుద్ధం నడిపిన కలం యోధుడు కొడవడగంటి కుటుంబరావు గారు. రాజకీయాలకు జీవితానికి, రాజకీయాలకు సాహిత్యానికి గల సంబంధాన్ని తెలియజేస్తూ రచయిత అనేవాడికి స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉండే తీరాలని, అది ప్రజా దృక్పథమై ఉండాలని చెప్పిన నిబద్ధ సాహితీవేత్త ఆయన. తన 50 ఏళ్ల సాహితీ జీవితంలో 20 నవలలు, 400కు పైగా కథలు, 1500కు పైగా సాహిత్య విమర్శన, సామాజిక, వైజ్ఞానిక, సినిమా, సంస్కృతి సంబంధ, తాత్విక వ్యాసాలు, ఇంకా నాటికలు, గల్పికలు తదితర అనేక రూపాలలో 10-12 వేల పేజీలకు పైగా రచనలు చేసిన నిర్విరామ కలం యోధుడు కోకో అని పిలువబడే కొడవడగంటి కుటుంబరావు గారు. 1969లో కోకు సాహిత్య వ్యాసాలు పుస్తకానికి ముందు మాట రాసిన ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు రాచమల్లు రామచంద్రరెడ్డి గారు కోకు గురించి ఇలా అన్నారు. సుమారు 40 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆయన ఓ దిగ్గజంలా ఉన్నారు. అభ్యుదయ సాహిత్యానికి ఇన్స్పిరేషన్, ఆధునిక వచన వికాసానికి పట్టుగొమ్మగా, కథానిక రచయితల మార్గదర్శకుడుగా, యువకుల సాహిత్య ప్రయోగాలకు గీటురాయిగా ఉన్నారు. తెలుగు సమాజానికి చదివే అలవాటును పెంచిన చందమామ మాసపత్రికకు 1952 నుండి తను చనిపోయిన 1980 దాకా కోకోనే సంపాదకులు. 14 భారతీయ భాషలలో వెలువడిన చందమామకు చక్రపాణితో పాటు పునాదిరాయిగా నిలిచింది ఆయనే. సమాజంలో అసహాయాలుగా ఉన్న వారిలో చైతన్యము, బెదిరి ఉన్న వాళ్లకు ధైర్యము, వ్యక్తిత్వం కోల్పోయిన వాళ్లకు వ్యక్తిత్వము ఇవ్వడం కన్నా రచయిత తన రచనల ద్వారా చేయగల ఉత్తమమైన పని ఏమన్నా ఉందా? లేదనుకుంటాను అంటూ రచయిత బాధ్యతలను తెలియజేసిన కోకు మార్క్సిస్టు మేధావి, గొప్ప సాహిత్య విమర్శకులు, ప్రజా సాంస్కృతిక విశ్లేషకులు. తెనాలిలో పుట్టి హైస్కూల్ స్థాయి వరకు అక్కడే చదువుకొని గుంటూరు, విజయనగరం కళాశాలల్లో, బెనారస్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు పొంది వరంగల్, ముంబై, జైపూర్ తదితర చోట్ల ఉద్యోగాలు, ఉపాధి ప్రయత్నాలు చేసి మద్రాసు ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేసి చివరికంట చందమామ పత్రికలో కుదురుకుని నిరంతర అధ్యయనశీలిగాను సృజనాత్మక జీవిగాను ఆయన జీవితమంతా గడిచింది. 1943లో తెనాలిలో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘంలో ఆయన చురుకుగా సాహిత్యపరమైన క్రియాశీల పాత్ర నిర్వహించారు. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో ఉపాధ్యక్షునిగా సాగారు. 1952లో రచించిన తన తొలి నవల చదువు ద్వారా జాతీయోద్యమ కాలము నాటి సామాజిక పరిణామ గతిని, సాంస్కృతిక కుటుంబ సంబంధ జీవితంతో పెనవేసుకున్న వాస్తవిక జీవిత దృశ్యాన్ని ఆయన రచించారు. విభిన్న కోణంలో నిశితమైన వాస్తవిక పరిశీలనతో చారిత్రక దృక్పథాన్ని కలిగి ఉన్నందువల్ల ఆ నవలకు చాలా సాహిత్య విలువ ఏర్పడింది. 1961లో ఆయన రాసిన బకాసుర నవలిక, బ్రతుకు భయం నవల విశిష్టమైనవి. స్వాతంత్ర అనంతరం భారత సమాజం సమసమాజంగా మారిపోబోతుందని భ్రమలు ప్రజలలో వ్యాపిస్తుండిన రోజులలో వర్గరాజ్యం దోపిడీ వర్గాల ప్రయోజనాలకే పనిచేస్తూ ఉంటుందని కోకో చెప్పారు. అలాగే మన సమాజంలో ఫ్యూడల్ సంస్కృతి రూపాలైన మూఢ విశ్వాసాలు జీవితాన్ని ఎంతగా పట్టి పీడిస్తున్నాయో కూడా ఆయన స్పష్టం చేశారు.
నిజానికి 60 ఏళ్ల తర్వాత ఫ్యూడల్ మౌఢ్యాలు దేశమంతా ఆవరించుకోవడాన్ని గమనిస్తున్నప్పుడు ఆయనలో ఎంత దూరదృష్టి ఉందో కదా అని అనిపించక మానదు. 1963లో ఏబీకే ప్రసాద్ సంపాదకత్వాన నాటి కమ్యూనిస్టు విప్లవ శ్రేణుల రాజకీయ వారపత్రికగా ప్రారంభమై తర్వాత కాలంలో వారానికి 2 పత్రికలుగా వెలువడి 1966లో దినపత్రికగా జనశక్తి మొదలైనప్పుడు దానిని ఆవిష్కరించింది కొడవటిగంటి కుటుంబరావు గారే. నక్సల్బరీలో జరిగినది, శ్రీకాకుళం వగైరా ప్రాంతాలలో జరుగుతున్నది విప్లవం అని నేను ఇంకా అనుకోవడం లేదు, అది తిరుగుబాటే అని భావించిన కోకు ప్రజా ఉద్యమాలలో మరీ ముఖ్యంగా సాహిత్య ఉద్యమంలో ఒడిదుడుకుల గురించి మాట్లాడుతూ, ఉద్యమం మందకొడిగా ఉన్నప్పుడు దాన్ని ప్రాణంతో కాపాడిన రచయితలే నా ఉద్దేశంలో నిజమైన మహారచయితలు. వినేవాళ్ళు తక్కువ అవుతున్నట్లు కనబడగానే అంతదాగా అందరికన్నా గట్టిగా బాకా ఊదిన వారు బాకా అవతల పారేసి అదే బాకాను తమకున్న శక్తితో ఊద ఎత్తించే వారిని ఎదిరించేవాడు వట్టి పాపిష్టివాడు. అలాంటి వాళ్ళంతా సినిమా రంగానికి పోయి పిప్పి కావడం మంచిది. పై మాటలు అరసం నిర్మాణపరంగా నిస్తబ్దంగా ఉన్న కాలంలో సివి, దిగంబర కవులు లాంటి వారు చురుకుగా రచనలు చేస్తున్నప్పుడు అలాంటి వారిపై విమర్శలు గుప్పించిన కొందరిని దృష్టిలో పెట్టుకొని అన్న వ్యాఖ్యలవి. 1955-70ల కాలం మధ్య సాహిత్యోద్యమంలో ఏర్పడిన స్తబ్దతను దిగంబర కవులు ధ్వంసం చేశారు. వీరి తిరుగుబాటు సర్వతోముఖమైనది. ఆరంభ దశలో వీరిని ఎవరూ సీరియస్గా పట్టించుకోలేదు. దిగంబర కవిత్వం కన్నా సి విజయలక్ష్మి పేరుతో సివి కవిత్వంలో హెచ్చు తిరుగుబాటు కనిపించింది అని కూడా 1970-71 రోజులలో కోకునే రాశారు. 50 ఏళ్ల క్రితమే మనకు కనీసం బూర్జువా సంస్కృతి అయినా ఏర్పడలేదే అని కోకు వాపోవడం వెనుక మన సమాజంలో తిష్టవేసిన కాలం చెల్లిన ఫ్యూడల్ వ్యవస్థ దుర్లక్షణాలు ఎంత బలీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పంతొమ్మిది 1947 తర్వాత భారతదేశాన్ని కోకు ఇలా అభివర్ణించాడు. జరిగిందేమిటి? దేశం స్వాతంత్ర్యాన్ని నయా వలసదారులకు తాకట్టు పెట్టేసింది. కుక్కల దొడ్డిలాగాను పందుల దొడ్డిలాగాను తయారయ్యింది. ఫ్యాసిజం పచ్చి విలయతాండవం చేస్తున్నది. ప్రజా సంక్షేమానికి ముఖ్య ఆధారాలైన విద్యా సంస్థలు, పోలీసు శాఖ అవినీతికి, అరాచకానికి ఆయుపట్లుగా మారాయి. సంతాన నిరోధం లాంటి బైరాగి చిట్కాలు రాజకీయ నినాదాలయ్యాయి. పెట్టుబడిదారి పత్రికలు పాలకవర్గం కన్నా కూడా మరింత హెచ్చుగా ప్రజలను, విద్యార్థికులను సైతం దుష్ప్రచారానికి, బ్రెయిన్ వాషింగ్కు గురి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాయి. 50 ఏళ్ల నాడే భారత సామాజిక వ్యవస్థ స్వభావాన్ని, పాలకుల రాజకీయ స్వరూపాన్ని తన నిశిత పరిశీలన ద్వారా విస్పష్టంగా విప్పి చెప్పిన కోకు సాహిత్యం ద్వారా కూడా మన జీవన వైరుధ్యాల సంఘర్షణ మూలాలను అర్థం చేసుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. 1980 ఆగస్టు 17న తన 71వ ఏడున మరణించిన కోకు 1909 అక్టోబర్ 28న జన్మించారు తెనాలిలో. కొడవటిగంటి కుటుంబరావు గారు మరణించిన వెంటనే, అలాగే శత జయంతి సందర్భంగా ప్రజాసాహితీ ఆయనపై అవగాహన పెంచుకోవడానికి తోడ్పడే ప్రత్యేక సంచికను విడుదల చేసింది. కోకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శ్రీశ్రీ వ్యాఖ్యలతో దీన్ని ముగించుకుందాం. మార్క్సిస్టు అవగాహనలో నేను ఓనమాలైనా నేర్చుకున్నాను అంటే అది కుటుంబరావు గారి వద్దనే. అంటే ఆయన అధ్యాపకుడు, నేను శిష్యుణ్ణి అని కాదు. కోకుతో మాట్లాడడమే ఒక మార్క్సియన్ ఎడ్యుకేషన్ అన్నారు శ్రీశ్రీ. మిత్రులారా, ఇది సంక్షిప్తంగా కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్య ప్రస్థాన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి, మీరు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన కులంగాడి అంత్యక్రియలు మరో వీడియోలో ఉంది, వినండి. ధన్యవాదాలు.
మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.